భారత రాజ్యాంగ పూర్తిస్థాయి అమలుకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు, దేశ రాష్ట్ర ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే ఏర్పాటు చేసుకున్న శాశ్వత వ్యవస్థే ప్రభుత్వ ఉద్యోగులని ఉద్యోగుల సంఘం నేతలు ఎం రమేష్ కుమార్, వి రఘురామనాయుడు, వై శ్రీనివాసరెడ్డిలు పేర్కొన్నారు. కడప నగరంలోని రామాంజనేయపురంలోని సాయి శ్రీనివాస్ గార్డెన్స్లో ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు, అంతర్గత సమస్యల సమయంలో ప్రజల హక్కులను కాపాడటానికి, నిత్య అవసరాలు తీర్చడానికి ప్రతి 5 సంవత్సరాలకు తమ లక్ష్యాలకు అనుగుణంగా తమ ప్రభుత్వాలను సజావుగా ఏర్పాటు చేయడానికి అత్యంత విశ్వసనీయంగా పనిచేసే వ్యవస్థే మన ప్రభుత్వ ఉద్యోగులన్నారు. ప్రభుత్వం మాకు సిపిఎస్, జిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ చెయ్యాలన్నారు. 12వ పిఆర్సీ సత్వర అమలు చేసి సకాలంలో డిఏల చెల్లింపు చెయ్యాలన్నారు. 25,000 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ పిఆర్సీ, డిఏ, ఎస్ఎల్ఎస్, ఏపీజీ, ఎల్ఐ బకాయిలు చెల్లింపు చేయాలన్నారు. 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లింపు చట్టబద్ధం చెయ్యాలన్నారు. ఒక 5 నిమిషాల్లో మీరు ఆశించినట్లు రాష్ట్ర అధ్యక్షులు ప్రసంగిస్తారు. దయచేసి ఓపిక కూర్చోండి. వచ్చినటువంటి సభ్యులందరికీ భోజనం ఏర్పాటు చేయడం అనేది దయచేసి ఒక 5 నిమిషాలు ఓపిక కూర్చుంటే అధ్యక్షుల ప్రసంగం. సారు ఎంత ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రతి ఒక్క జిల్లాకు వెళ్ళి మన సమస్యలు, ఉద్యోగుల సమస్యల మీద పోరాడుతూ అలుపెరుగని యోగులు మన సూర్యనారాయణ సార్. అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు మనంతా ఇంత జనం వచ్చి మనందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. 2019 ఎన్నికలకు ముందర పేపర్లు చదివితే కనుక ప్రతి ఉద్యోగ సంఘము భజన చేసింది, ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రోగ్రామ్. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఈ పక్క చేరి భజన చేస్తూనే ఉంటారు. అలా కాదు, బాధ్యతతో వాస్తవంగా మనకున్నటువంటి హక్కులు ఎవరికి ఉంటారు. వాళ్ళు 5 ఏళ్ళకు ఒకసారి, మనం 30 ఏళ్ళ వరకు ఉంటారు. మీరు గమనిస్తే ప్రతిరోజు నామినేషన్ వేస్తుంటారు. అక్కడ కూర్చున్నటువంటి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కూర్చొనే ఉంటారు. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా నిల్చొనే నామినేషన్ అంటే నామపత్రాన్ని దాఖలు చేయాలి. మనకున్నటువంటి పవర్ లాంటివి. అయితే మనకున్నటువంటి ఈ హక్కులు లేదా మనకున్నటువంటి ఈ విధులు లేదా మనకున్నటువంటి ఈ రైట్స్ మనం మర్చిపోయాం. ఎలా అంటే కనుక ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తమకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో చెల్లింపులు జరగక, ప్రభుత్వ విధానాల పరంగా ఉత్పన్నమైన సర్వీస్ వ్యవహారాలకు పరిష్కారం దొరకక, తమ తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన ఉద్యోగ సంఘాల వ్యవస్థ సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహించకుండా 1వ తారీఖు జీతాలు, పెన్షన్లు చెల్లించకపోయినా ఆహా ఓహో అంటూ భజన చేసే పరిస్థితికి ఎప్పుడైతే ఉద్యోగ సంఘాలు దిగజారిపోయిన నేపథ్యంలో వేలాది కోట్లుగా పేరుకుపోయినటువంటి బకాయిలు చెల్లింపు ఎలా సాధ్యమవుతుంది, ఏ రకంగా చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టత ఇవ్వని పరిస్థితుల్లో ఓ పక్క చూస్తే ప్రతి నెల జీతభత్యాల ఖర్చు కోసం అయ్యేటువంటి 5,500 నుంచి 6,500 కోట్ల రూపాయల చెల్లింపుకే గగనమవుతుంటే, మరోపక్క సంవత్సరం నుంచి ఆల్రెడీ మాకు 12వ వేతన సవరణ బాకీ ఉండగా 11వ వేతన సవరణ బకాయిలు ఈ రోజు వరకు చెల్లించకపోగా, డిఏ బకాయిలు చెల్లించకపోగా, మా జీపీఎఫ్ లోన్లు అడ్వాన్సులు మాకు ఇవ్వకపోగా, మెచ్యూర్ అయినటువంటి మా ఏపీజీఎల్ఐ ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు మాకు ఇవ్వకపోగా,
సంవత్సరం 2 సంవత్సరాలు బట్టి పెండింగ్ ఉన్న సరెండర్ లీవ్లో ఏదో నిన్న మొన్న 1-2 కొంతమందికి 1 సంవత్సరం సరెండర్ లీవ్లు జమ చేయటం. ఈ పరిస్థితుల్లో రోజు రోజుకి సోషల్ మీడియాలో కానీ, వార్తాపత్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద రకరకాల కథనాలు ప్రచురితమవుతూ ఉంటే వేటికి ప్రభుత్వం అధికారికంగా ఖండనివ్వకపోయిన పరిస్థితిలో అందులో నిజమెంత, అబద్ధం ఎంత, మాకు రావాల్సిన బాకీలు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, వాటిని ఎలా చెల్లిస్తారంటే సమాచార హక్కు చట్టం కింద కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడంతో ప్రభుత్వాలకి ఆదాయం పెంచుకోవడానికి, స్టేట్ ఓన్డ్ రెవెన్యూ పెంచుకోవడానికి పన్నులు పెంచేటువంటి పన్నులు రేటు పెంచడం కానీ, పన్ను పరిధి విస్తరించే అవకాశం కానీ జిఎస్టీ 101 రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితుల్లో ఈ చెల్లింపులు జరుగుతాయా లేదా, ఎప్పుడు జరుగుతాయి, రిటైర్ అయిన తర్వాత ఇస్తామంటున్నారు, చనిపోతే ఇస్తామంటున్నారు. అంటే తనకు హక్కుగా రావాల్సిన బాకీలు పొందడానికి ఒక ఉద్యోగి అయితే చచ్చిపోవాలి, లేకపోతే రిటైర్ అయితే తప్ప అనుభవించడానికి అవకాశం లేని పరిస్థితులు ఉంటే ఈ సొమ్ము తిరిగి వస్తుందా రాదని ఒక అయోమయంతో, ఒక అభద్రతాభావంతో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కుటుంబాలు తీవ్రమైన ఆందోళనలో ఉన్నాయి. అయితే ఈ ఆందోళన ప్రతి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వెలుబుచ్చేటువంటి ధైర్యం చేయలేకపోతా ఉన్నారు. కానీ ప్రతి ఒక్క మనసులో ఈ ఆందోళన ఉన్నది. ఈ పరిస్థితుల్లో విధానపరమైన అంశాల్లో ఉత్పన్నమైన సమస్యలకి పరిష్కారం చూపకుండా, టీచర్లకి గత 3 దశాబ్దాలుగా సర్వీస్ నిబంధన లేకుండా, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి జీపీఎస్ చట్టాన్ని తీసుకొచ్చి చట్టం లేని సిపిఎస్ని అమలు చేస్తూ చట్టం ఉన్న జీపీఎస్కి నిబంధనలు పెట్టకుండా ఓపీఎస్ని 3 రకాల పెన్షన్ విధానాలను అమలు చేస్తూ, మరోపక్క ఎన్ఎంఆర్ కంటింజెంట్ ఎంప్లాయీసు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులైజేషన్కి చట్టం చేశారు. కానీ దానికి ఇచ్చిన మార్గదర్శకాల్లో 1,00,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే కేవలం 2,000 మంది మాత్రం రెగ్యులైజ్ అయినటువంటి పరిస్థితి ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని అర్థం కాక, మా హెల్త్ కార్డ్స్ 60-40తో ప్రారంభించినటువంటి పథకాన్ని 40-60గా ప్రభుత్వం మార్చేసినా ఆ హెల్త్ కార్డు పట్టుకెళ్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయకపోగా, మరి ఆర్టీసీ ఉద్యోగులు విలీనం తర్వాత వారి పరిస్థితి ఏంటి, 2004 ముందు నుంచి ఉన్నవాళ్ళు ఏ పెన్షన్ పథకంలో వస్తారు ప్రభుత్వ ఉద్యోగులు అనే దాన్ని స్పష్టత ఇవ్వకుండా, వాళ్ళకు ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ హక్కులు తీసేసి, వాళ్ళకున్న వైద్య సదుపాయాలు తీసేసి, వాళ్ళ కెరీర్ ప్రోగ్రెషన్ నిర్ధారించకుండా, విలేజ్ వార్డ్ సెక్రటరీ వ్యవస్థలో ఉన్నటువంటి వారి పరిస్థితి అగమ్య గోచరం. వారిని అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఎవరు చెప్పటం లేదు. వాళ్ళు 11 విభిన్న శాఖల నుంచి ఉన్నారు. 11 శాఖల వాళ్ళు నియంత్రిస్తూ ఉన్నారు. జాయింట్ కలెక్టర్ గారు నియంత్రిస్తూ ఉన్నారు, ఎంపీడీఓ గారు నియంత్రిస్తూ ఉన్నారు, పంచాయత్ సెక్రటరీ గారు నియంత్రిస్తూ ఉన్నారు, విలేజ్ వార్డ్ సెక్రటరీ డైరెక్టర్ ఆఫీస్ వాళ్ళు నియంత్రిస్తూ ఉన్నారు. ఒక ఉద్యోగిని ఎంతమంది నియంత్రిస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. మరి రేపొద్దున వాళ్ళ సర్వీసులు ఏ రకంగా నియంత్రిస్తారో దానికి ఈ రోజు వరకు స్పష్టమైనటువంటి ప్రకటన లేదు. వాళ్ళకి 10 నెలల జీతం పెంచిన జీతం బకాయి ఉంటే దాని సంగతి మాట్లాడటం లేదు. ఈ రకంగా అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఒక నికార్సైన ఉద్యోగ సంఘాల వ్యవస్థ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పార్టీలతో కాదు, ప్రభుత్వంతో, భజనతో కాదు, బాధ్యతతో అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో 30 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఒక ఐక్యవేదికగా ఏర్పడి ఈ సమస్యలన్నిటికీ ఒక శాశ్వతమైన చట్టబద్ధమైన పరిష్కారాలని కనుగొనే దిశగా, ప్రధానంగా ఈ ఉద్యోగ వ్యవస్థలో కూడా ఉన్న లోపం ఏదైతే ఉందో, ఉద్యోగుల క్రియాశీలక భాగస్వామ్యం సంఘాల్లో లేకపోవటం, దాన్ని ఆసరాగా తీసుకుని నాయకులు ఇష్టానుసారంగా స్వీయ నిర్ణయాలతో ప్రవర్తించడం, సంఘ భవనాలని పగలు క్లబ్బులు, రాత్రి పబ్బుల కింద మార్చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, కళ్యాణ మండపాలుగా మార్చేసినటువంటి పరిస్థితుల్లో ఒక నికార్సైన ఉద్యోగ వ్యవస్థని, నిజాయితీతో కూడుకున్న ఉద్యోగ వ్యవస్థను నిర్మించాలనేటువంటి సంకల్పంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వం కూడా ఎవరితో ఉద్యోగుల తరపున చర్చలు చేయాలి, నెగోషియేట్ చేయాలనేటువంటి దానికి నేరుగా ఉద్యోగులతో ఓటింగ్ నిర్వహించాలనే విధానాన్ని తీసుకురావాలనేటువంటి ఒక నినాదంతో ఈ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యవేదిక వివిధ జిల్లాల్లో ఉద్యోగులను చైతన్యపరుచుకుంటూ ఇప్పటికి 10 జిల్లాల్లో కార్యక్రమాలు ముగించుకుని ఈనాడు కడప జిల్లా సమావేశం, ఉమ్మడి కడప జిల్లా సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఉమ్మడి కడప జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నటువంటి నిర్బంధాలు, దుష్ప్రచారాలు, ఈ మోడల్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి మేము మా అంతర్గత సమావేశం జరుపుకోకూడదని మా ప్రత్యర్థులు చేసినటువంటి పబ్లిసిటీకి కూడా భయపడకుండా మెచ్యూర్డ్గా చట్టాల మీద అవగాహనతో రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాన్ని సమూహాలుగా ఏర్పడడం, సమావేశాలు జరుపుకోవడం హక్కుని ఉపయోగించుకుని ఈనాడు వేలాదిగా తరలివచ్చినటువంటి ఉమ్మడి కడప జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ నేను ఐక్యవేదిక పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ స్థానిక నాయకత్వాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ
వీరి స్ఫూర్తి తిరిగి ఈ రాష్ట్రంలో ఉద్యోగ వ్యవస్థ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందనే నమ్మకాన్ని కలిగించిందని కూడా మనవి చేస్తూ మరొక అప్పీలు ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఉద్యోగులు అందరికీ చేస్తూ ఉన్నా, ముఖ్యంగా ఈనాటి సమావేశానికి ఎటువంటి అంతరాయం లేకుండా మాకున్నటువంటి నిబంధనల ప్రకారమే మేము జరుపుకున్న దానికి సహకరించినటువంటి ఈ జిల్లా ఎన్నికల సంఘ ప్రతినిధి అధికారులు, బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులకి, ఆర్టీఓ గారికి, రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న ఆర్టీఓ గారికి, జిల్లా ఎస్పీ కౌశల్ గారికి, పోలీస్ అధికారులకి అందరికీ కూడా ఈ ఐక్యవేదిక పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో అధికారులకి ఉద్యోగులకి మనకి చారిత్రాత్మకంగా మంచి పేరున్నది. వీళ్ళు పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ, అబ్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు అవుతారనేటువంటి మనకున్న మంచి పేరుని, మన ట్రాక్ రికార్డుని నిలబెట్టుకునేలాగా ఈ ఎన్నికల్లో ఉద్యోగులు అధికారులందరూ కూడా నిష్పక్షపాతంగా తమ విధి తాము నిర్వహించాలని, ఎక్కడైనా ఏదైనా వారి మీద ఒత్తిళ్లు కానీ ఇబ్బందులు కానీ లేదా ఏదైనా ఉల్లంఘనలు జరుగుతున్నది వాళ్ళ దృష్టికి వస్తే వెంటనే ఆ విజిల్ బ్లోయర్స్ ద్వారా మరి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని చెప్పి నేను వారిని కోరుకుంటూ, ఉద్యోగులందరూ కూడా ఎక్కడ డ్యూటీలో ఉన్నా డ్యూటీ లేకపోయినా తమకి కల్పించినటువంటి ఓటు హక్కుని వినియోగించుకుని, డ్యూటీలో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ని అది కూడా మురిగిపోకుండా వ్యాలిడ్గా ఓటు చేసేటువంటి దాని మీద అవగాహన కల్పించుకుని, అవసరమైతే ఎన్నికల సంఘ అధికారుల ద్వారా శిక్షణ తీసుకుని ఆ పోస్టల్ బ్యాలెట్ని వ్యాలిడేట్ చేసుకునేలాగా అందరూ ఓటింగ్లో పాల్గొని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే దాంట్లో మనం కూడా ఒక పాత్ర పోషించామనేటువంటి ఆత్మసంతృప్తి పొందాలని కోరుకుంటా ఉన్నాం.